చూపే తేలే నీ పైన వాలే ఆలోపే నే వీడానేలే నీ ప్రేమ కాలే నన్ను మీటే వేలే నా చెయ్యి నీతో చేరాలే నీ రాకతోనే మారాను నేనే నీతోనే ఇకపై నేనుండాలే మాట్లాడిస్తూనే మాయ చేసావే నీ ఆ నవ్వులతో అల్లేస్తూనే నా చూపే తేలే నీ పైన వాలే ఆలోపే నే వీడానేలే నీ ప్రేమ కాలే నన్ను మీటే వేలే నా చెయ్యి నీతో చేరాలే. చాలా రోజులైంది నన్ను నేను కలిసి, ఏదో మిస్ అవుతున్నా, ఇంకేదో కావాలి, అదేంటో అర్థం కావట్లేదు. నా చుట్టూ ఎంతమంది ఉన్నా నాకు నేను నచ్చట్లేదు. కాలం అలా గడిచిపోతున్న టైంలో నా చీకటి ప్రపంచంలోకి ఒక వెలుగు వచ్చింది. తనే రమ్య. హలో, ఏం చేస్తున్నావే? మీరింట్లో లేరు కదా, ఎలా పారిపోవాలని ప్లాన్ చేసుకుంటున్నాను. నీకంత సీన్ లేదు గాని చక్కగా ఇంట్లో వంట చేసుకొని తిను. సరే అమ్మా. మేము రావడానికి ఇంకొక 1 వీక్ పడుతుంది, జాగ్రత్తగా ఉండు. అలాగే అమ్మా, బాయ్. అవునరా, ఎంతవరకు వచ్చింది నీ ట్రయల్స్? ఏదో నడుస్తుందిలే. ఇంకెన్ని రోజులు రాయలా? ఇప్పుడు ఒక ఫీల్డ్లో ఉన్నప్పుడు నేను ఈ టైం వరకే చేయాలి, ఇంతవరకు అయిపోవాలి అన్నట్టు ఏమి ఉండదు కదా. అయినా మంచి ఆలోచనలకే కాదు, మాటలకు కూడా అంతు లేకుండా పోతుంది. అంటే అలా కాదురా, నువ్వు రాసే కథకి ఓ అమ్మాయి కావాలి, ఆ అమ్మాయితో ట్రావెల్ చేయాలి, అప్పుడే కదా నువ్వు రాయగలవు. చూశానురా. అవునా? ఎవర్రా? అమ్మాయి కాదు మామ, దేవత. తన రూపం ఇంకా నా కళ్ళ ముందే ఉంది. తన కళ్ళని వర్ణించడానికి ఏది సాటి రాదు. మామా, ఇదే మంచి ఛాన్సు, అస్సలు వదులుకోకరా. ఓకే. బా, ఈ అమ్మాయితో ఎలా మాట్లాడాలి? హలో, హై హై. ఏంటో బిజీ ఉన్నట్టుంది. హాయ్ బ్రో. బ్రోనా? నిన్నే బ్రో. దీనమ్మ జీవితం. ఒకప్పుడు అందరూ బ్రో బ్రో అని పిలుస్తుంటే లైట్ అనుకున్నా, ఆఖరికి దీనికి కూడా బ్రోనేనా? చెప్పండి. ఇందాక నుంచి చూస్తున్నా, దేని గురించి థింక్ చేస్తున్నారు? నేను థింక్ చేసేది నా పర్సనల్, అది మీకెందుకు? అవును, మీ పర్సనల్ ఓకే, కానీ ఎవరైనా నా ముందర అలా టెన్షన్ పడుతూ తిరుగుతుంటే నాకు టెన్షన్ వస్తుంది. ఇదేం మాయరోగం? మీకే ఎందుకలా? మీ టెన్షన్ నాకొచ్చి అది నాకు అర్థం కాక ఏదేదో చేస్తుంటాను. ఏంటో చాలా కన్ఫ్యూజన్లో ఉన్నా. అంటే అది వద్దు, నాకు అర్థమైంది. థ్యాంక్ యూ. మోస్ట్ వెల్కమ్. హాయ్. హాయ్, చెప్పండి. ఐమ్ రమ్య. ఐమ్ విక్కీ.
సరే రేపు కలుద్దాం. బాయ్. బాయ్. తనతో నా తొలి పరిచయం చాలా ఫన్నీగా స్టార్ట్ అయింది. ఇంతవరకు నేను అలాంటి అమ్మాయినే చూడలేదు. ఎందుకో తెలీదు, తను నాకు చాలా బాగా నచ్చేసింది. ఒక్కరోజు పరిచయానికే అంతలా నచ్చడానికి ఏముంది అనిపించింది. కానీ ఆ ఒక్కరోజు తర్వాత చాలా జరిగింది. ఏం చేస్తున్నావు? ఏం లేదండి, చల్లగా గాలి వస్తుంది. ఇళయరాజా గారి పాటలు వింటున్నా. ఓ, నేను మీకోసం ఏం తెచ్చానో తెలుసా? ఏం తెచ్చారు? కళ్ళు మూయండి. నావి కాదండి, మీవి. ఓ, నాయా? ఇప్పుడు తెరవండి. ఏంటిది? బాక్స్ ఓపెన్ చేసి చూడండి, తెలుస్తుంది. ఓ, లడ్డు. ఓకే. నిన్న మీరే కదా చెప్పారు మీకు లడ్డు అంటే ఇష్టమని. ఓకే. ఇంకేంటండి విక్కీ గారు? నేను చెప్పడానికి ఏం లేదు, మీరే చెప్పాలి. మా దగ్గరే ఉంటాయండి, మీరే చెప్పండి. ఏం చెప్పాలబ్బా? అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, నాకు రేపు ఇంటర్వ్యూ ఉంది. ఓ, ఓకే ఓకే ఓకే. ఓకేనా? ఓకే ఏంటండి, మరీ ఇంత ఇంట్రోవర్ట్లా ఉన్నారేంటండి? సరే, కనీసం ఆల్ ది బెస్ట్ అయినా చెప్పండి, నేను వెళ్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సరే బాయ్, రేపు మాట్లాడుకుందాం. ఏదో ఒకటి మాట్లాడరా. ఆ రోజు తన కోసం నేను చాలాసేపు ఎదురు చూశాను. అయినా కోపం రాలేదు. అప్పుడే తెలిసింది ఎదురు చూడడంలో కూడా ప్రేమ ఉందని. మావా, ఎంతవరకు వచ్చిందిరా నీ స్టోరీ? ఇప్పుడే కదా స్టార్ట్ అయింది, అప్పుడే ఎక్కడి దాకా వచ్చిందని అడుగుతావేంట్రా? ఒరేయ్, ఇంత లేట్ అయితే ఎలారా? నువ్వు తనకి ఎప్పుడు క్లోజ్ అవుతావు, ఎప్పుడు మాట్లాడతావు? అసలు ఇదంతా అవడానికి ఇంకెంత టైం పడుతుంది? పరిచయం అయిన వెంటనే క్లోజ్ ఎలా అవుతాం రా? అరే, నీకెంత టైం ఉంది? ఓ 1 వీక్ ఉంది. ఆ 1 వీక్లో తను ఎటైనా వెళ్ళిపోతే? నువ్వు బండి దిగరా ఫస్ట్. ఈరోజు ఆమె ఇంటర్వ్యూకి వెళ్ళిందిరా. రాగానే ఎలాగైనా అడిగేస్తా. మావా, ఒకటి గుర్తుపెట్టుకోరా, ఏది పోయినా తిరిగి వస్తుంది, టైం పోతే అస్సలు తిరిగి రాదు. బాగా ఆలోచించుకొని చెప్పే. మామ, మా ఇల్లు. అందుకే రాపింది, వెళ్ళు. సరే బాయ్ రా, సాయంత్రం కలుద్దాం. నేను చేసేది కరెక్టేనా? నా స్వార్థం కోసం తనతో క్లోజ్ అవ్వడం, తనతో మాట్లాడడం నాకెందుకో నచ్చడం లేదు. ఏంది సీత గారు డల్గున్నారు? సారీ రమ్య గారు. నాకు జాబ్ వచ్చింది. ఓ, వాట్? జాబ్ వచ్చిందా? కంగ్రాట్స్ రమ్య. ఆ విషయం ఇంత డల్గా చెప్తావేంటి? జాబ్ లొకేషన్ బెంగళూరు. ఓ, నైస్ కదా. ఏంటి ఓకే? అసలు ఏమనుకుంటున్నావు? ఇక్కడి నుంచి ఎంత దూరమో తెలుసా? మనం ఎప్పటికీ కలవలేనంత, నిన్నింకా చూడలేనంత, నీ పరిచయాన్ని జ్ఞాపకంగా తలుచుకునేంత. ఇది నీకోకే కావచ్చు, నాకోకే కాదు. నాకు అర్థం కాదు, నేను చెప్పాలా నీకు నువ్వంటే ఇష్టమని? చూస్తే అర్థం కావట్లేదా? ఎవడ్రా నువ్వు ఇలా ఉన్నావు? నువ్వంటే ఇప్పుడు ఇష్టం కాదు, నిన్ను నేను 1 year నుంచి ఫాలో చేస్తూనే ఉన్నాను. లేదు రమ్య, నువ్వు అనుకుంటున్నట్టు నాకు నీ మీద ఫీలింగ్స్ లేవు. నేను నీకు దగ్గర అవడానికి కారణం వేరే. తెలుసు నాకు, నీ ఫ్రెండ్ ముందే చెప్పాడు. నీకు నేను చెప్దామనుకున్నా కానీ ఎందుకో తెలీదు, నిన్ను చూసినప్పుడల్లా ఒక భయం, తప్పు చేస్తున్నానేమో అని నాకు అనిపించింది. కానీ నువ్వు ఇక్కడే అయిపోతే రేపనే రోజు నీకు లైఫ్ ఉండదు. ఆపు నువ్వు నీ డిప్ప క్వశ్చన్లు. నేను ప్రేమ గురించి మాట్లాడుతుంటే నువ్వు ఈ రోజు రేపు అంటున్నావు. ఐ లవ్ యూ.
ఏంట్రా ఇది? ఒక లవ్ స్టోరీ ఇలా కూడా రాయొచ్చా? ఒక అమ్మాయికి తన డ్రీమ్లో వచ్చిన లవ్ స్టోరీ తన రియల్ లైఫ్లో జరుగుతుందా? మళ్ళీ అందులో ట్విస్టు. ఒకవేళ అలా జరగకుండా ఆపితే ఎలా ఉంటుందంటావు? అప్పుడే అయిపోలేదు, ఇంకా చాలా ఉంది. నేను చెప్పాల్సింది, మీరు చూడాల్సింది. ఇంతకీ టైటిల్ ఏంట్రా? సోల్మేట్.